హాయ్ హలో తక్కువ లడ్డు చేస్తున్నాను. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. బాండీ పెట్టుకొని 2 కప్పులు పంచదార. తక్కువ లడ్డుకి కరెక్ట్ కొలత అనమాట ఇది. స్వీట్ ఎక్కువ తిన్నవాళ్ళు ఫుల్ వేసేసుకోవచ్చు పంచదార. నేను పిండి ఎంత తీసాను, 1కి 2 పంచదార వేసాను అనమాట. ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసుకుంటాను. పంచదార కరగాలి మనకి అంతవరకే. పంచదార కరిగాక లైట్గా తీగ పట్టు రావాలి. పక్కనే ఆయిల్, నెయ్యి 2 కలిపి ఒక కప్పు అనమాట. కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, నెయ్యి ఆయిల్ కూడా ఫుల్గా కప్పు తీసుకొని వేడి చేయాలి బాగా. పంచదార బాగా కలిసిపోయింది మనకు పాకం రావాలి. ఇలా లైట్గా తీగ పట్టు వస్తే మైసూర్ పాక్ చేస్తారు కదా, అదే స్టైల్లో చేస్తున్నాను. ఇది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అనమాట. అస్సలు పచ్చివాసన అంటూ రాదు మనకి. నా వంటలు కనుక వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒక లైక్ నాకు ఇంకా బాగా కొంచెం సపోర్ట్ ఇస్తుంది. థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఛానల్ పెట్టి 1 ఇయర్ అయిపోయింది, ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. సబ్స్క్రైబర్స్ రావట్లేదని. సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సపోర్ట్ మీ. మనకు బాగా తేగపట్టు మా వంటలు కనుక వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా కొంచెం సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వంటలు చేసి పెడుతుంటాను. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. నా వంటలు నచ్చితే లైక్ చేయండి. చాలా హడావిడిగా ఉంది కదా ఈరోజు, ఎలక్షన్ రిజల్ట్ కదా. ఎవరి పరిపాలన వస్తుందో ఆల్రెడీ వచ్చేసింది టీడీపీ. పాకం బాగా మరుగుతుంది కదా. లైట్గా కేక్ పట్టు రావాలి మనకి. గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని ఉంచుకోవాలన్నమాట. అంటే మనం ఇందులోనే చేసి ఉంచుతాం అనుకోండి, అతుక్కుపోద్ది కదా. అదే గిన్నెలోకి తీసి ఉంచుకోవడం గురించి గిన్నెలో కొంచెం నెయ్యి వేసి ఉంచాను. గిన్నెలోకి ఎందుకు తీసానంటే, గిన్నెలో వేసి ఉంచుకున్నాం అనుకోండి బాగా కలర్ వస్తుంది అనమాట మనకి. కాస్త గిన్నెలో పెట్టి ఉంచేసి ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అవి అలా తేగ పట్టు వచ్చాక పిండి వేసేసుకోవాలి. శనగపిండి రోస్ట్ వేపట్లేదు, రోస్ట్ చేయలేదు. ఫస్ట్ నేను డైరెక్ట్ పచ్చిదే వేసేస్తున్నాను ఇలాగ. అస్సలు పచ్చివాసన ఉండదు అనమాట. చూడండి, ఫుల్ వీడియో ఎక్కడ ఆపకుండా చూస్తే, మీరు స్కిప్ చేయకుండా చూసారనుకోండి వీడియో పూర్తిగా అర్థమవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. బందర్ లడ్డు అంటారు, తొక్కుడు లడ్డు అంటారు. మా సైడ్ అయితే, మా రాజమండ్రి సైడ్ అయితే తొక్కుడు లడ్డు అంటాం మేము. ఒకటికి 1 కప్పు శనగపిండి అయితే 2 కప్పులు పంచదార అనమాట కొలతకి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి నెయ్యి, నూనె 2 కలిపి బాగా వేడి చేస్తున్నాం అనమాట. బాగా మరగాలి. మనం డీప్ ఫ్రైకి ఎలా మరిగితే అలా మరిగితే ఇందులో కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలన్నమాట. బాగా బబ్బులిగా వస్తుంది చూడండి. అది వేగాను, మంచి స్మెల్ గుమాయించేస్తుంది చక్కగా గదులన్నీ మనకి. అది బాగా మరిగింది కదా నెయ్యి, నూనె. అది చూసారా గుల్లగా ఎలా వస్తుందో చూసారా. అది మంచి కలర్ వస్తుంది అనమాట. చాలా బాగా వస్తుంది, చాలా టేస్ట్గా వస్తుంది. వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ యూట్యూబ్ అయినా ఎప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ని పెంచుతాడో, ఎప్పుడు మానిటైజేషన్ అవుతుందో, నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో ఏంటో. వెంటనే అయిపోతున్నాయి కొంతమందికి అయితే. మానిటైజేషన్ 2 నెలలు 3 నెలలు అయిపోతున్నాయి అంటారు. నాకు 1 ఇయర్ అయింది, వీడియోలు పెడుతూనే ఉన్నా, రావట్లేదు. చూద్దాం నా కోరిక నెరవేరుతుందో లేదో. యుద్ధమే చేస్తున్నాను ఇంట్లో వీడియోలు చేసి పెట్టడం గురించి.
ఇంట్లో అందరికీ కుదరదు కదా వీడియోలు చేసి పెట్టడం గురించి, ఇంట్లో ఒప్పుకోరు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే నా కోరిక నెరవేరుతుందని చెప్పుకుంటున్నాను, మరి చూడాలి ఎలా అవుతుందో లేదో. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని ఎంతమందికి ఎన్ని వీడియోలు చక్కగా వెంటనే అయిపోయినాయని వాళ్ళు వీడియోలు పెడుతున్నారు అందరూ. నాకు సబ్స్క్రైబర్స్ అయిపోయారండి, మానిటైజేషన్ అయిపోయిందని చెప్తున్నారు. ఇంకా నేను ఇప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటా వీడియోలు పెడుతున్నాను అనమాట. అది అలాగా అదంతా కూడా మనకు పడిపోద్ది, ఇందులోనే వేస్తే బాగా గుల్లగా బాగా రెడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. యూట్యూబ్ వీడియోస్ చేయడానికి చాలామంది ఛానల్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి అంటున్నారు. జాయిన్ అవుతే వాళ్ళు సబ్స్క్రైబర్స్ పెరుగుతారా, వ్యూస్ వస్తాయా తెలియట్లేదు. ఎలా జాయిన్ అవ్వాలో కూడా తెలియట్లేదు. ఎవరైనా జాయిన్ అవుతే కనుక నాకు వచ్చిన మెసేజ్ వచ్చిన కామెంట్ చేయండి. జాయిన్ అవుతే బాగుంటుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారంటే ప్లీజ్ చెప్పండి కొంచెం. అలాగా గిన్నెలో నెయ్యి వేసి ఉంచానమాట. గిన్నె ఎందుకు తీసుకున్నానంటే గిన్నెలో వేడి వేసేసినప్పుడు మంచి కలర్ వస్తుంది. అది మిక్సీ పట్టేసుకోవాలి, అదంతా కూడా మనం మెత్తగా చూసారా, మెత్తగా చేసేసుకున్నామా. కలర్ చూసారా, మంచి కలర్ వచ్చింది. అందులో కొద్దిగా నెయ్యి వేడి చేసి ఓన్లీ ఉత్తి నెయ్యి లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ అంటే మనం గోల్డ్ వేసి వేపం కదా, డబ్బా కాలిపోతుందని డబ్బాతో వేడి చేసి చాలు, జస్ట్ సరిపోతుంది. మనకు కావాల్సిన సైజులో లడ్డు చుట్టేసుకోవడమే. తొక్కుడు లడ్డు, బందర్ లడ్డు అంటారు, తొక్కుడు లడ్డు అంటారు, మేము తొక్కుడు లడ్డు అంటాం. ప్లీజ్ సబ్స్క్రైబర్స్ ఎలా పెరగాలో చిన్న టిప్ ఎవరైనా నా వీడియోస్ చూస్తే కనుక చెప్పండి. నాకు కావాల్సిన సైజులో. నాకు ఇక్కడ కిచెన్ బాగా చిన్నదనమాట, వంటకి సరిగ్గా సెట్ అవ్వట్లేదు, అయినా చేస్తున్నాను మరి నా కోరిక గురించి. నాకంటూ యూట్యూబ్లో ఒక స్థానం సంపాదించుకోవాలనే కోరిక తీరుతుందో తీరదో తీర్చుకొనే ఉంటాను. అవన్నీ లడ్డూలు అలా చేసేసుకొని ఎంత అందంగా ఉన్నాయి, సాఫ్ట్గా భలే ఉన్నాయి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనమాట, సూపర్గా చాలా బాగున్నాయి అన్నమాట. వదరహ థ్యాంక్ యూ.